till 9:30. సో అప్పటి వరకు యూ వాంట్ టు ఆస్క్ ఆర్ యూ వాంట్ టు షేర్ ఎనీథింగ్ అండ్ జనరల్ రెగ్యులర్ టాపిక్స్ మీద మనం మాట్లాడుకుందాం. రీసెంట్గా పుష్ప 2 ఇన్సిడెంట్ అయింది కదా. సో ఈ పుష్ప 2కి సంబంధించి ఏం జరిగింది అసలు ఏంటంటే, సో వీళ్ళ మీద అయితే కేసు పడ్డది. సో దానికి సంబంధించి ఆ, ఆ సినిమా నిర్మాతలైనటువంటి రవిశంకర్ నవీన్కి అయితే కోర్టు అరెస్ట్ చేయొద్దని చెప్పిందంట. సో వాళ్ళకైతే దర్యాప్తు కొనసాగించవచ్చు, కానీ ఇప్పటికైతే అరెస్ట్ చేయడానికి అయితే వీల్లేదు అన్నట్టు అన్నారనమాట. సో అదనమాట. నెక్స్ట్ సో నెక్స్ట్ ఇయర్ కల్లా 30,000 కోట్ల రుణాన్ని సమీకరించున్నారంట. సో అదనమాట. సో వన్ మోర్ థింగ్, రాష్ట్రపతి కార్యాలయం ఉంది కదా. సో అది బొల్లారంలో ఉందన్నమాట. నాకు తెలిసి బొల్లారం అంటే లైక్ హకీంపేట దగ్గర అనుకుంటా. సో అక్కడికి ఎవరన్నా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. సో ఆ, మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే ఏది మన ఉద్యానవనానికి సంబంధించి మొక్కలకు సంబంధించి మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే, సో మీరు ఈరోజు రాష్ట్రపతి నిలయం ఉంటుంది బొల్లారంలో. సో అక్కడికి వెళ్ళి ఆ, అక్కడ ఏమేమి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్లు ఉన్నాయి, ఏంది అనేది చూడొచ్చు అనమాట. దానికి మీరు రిజిస్టర్ చేసుకోవాలి. రాష్ట్రపతి భవన్.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి టికెట్లు బుక్ చేసుకోవాలన్నమాట. ఈ టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళకి రాష్ట్రపతి నిలయంలో ఉద్యానోత్సవానికి ఎలో ఉంటుంది అనమాట. సో వాళ్ళకి ఎలా ఉంటుంది, ఎవరిని పడితే వాళ్ళని ఎలో చేయరు అనమాట. ఎందుకంటే అది రాష్ట్రపతి భవన్ కాబట్టి, ప్రెసిడెన్షియల్ హౌస్ కాబట్టి. సో కొంచెం రూల్స్, రెస్ట్రిక్షన్స్ ప్లస్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. టెట్ ఎగ్జామ్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది నేటి నుంచి జరుగుతున్నాయంట. సో ఉదయం 9 నుంచి 11:30 వరకు ఫస్ట్ సెషన్, అండ్ సెకండ్ సెషన్ వచ్చేసి 4:30 నుంచి సెకండ్ సెషన్ ఉంటుందంట. 2 o'clock నుంచి 4:30 వరకు సెకండ్ సెషన్ ఉంటుందంట. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. సో ఆల్ ది బెస్ట్ ఎవరైతే టెట్ రాస్తున్నారో. ఇంకా విజయవాడలో లైక్ ఈరోజు నుంచి పుస్తక మహోత్సవం ఉంది. ఆల్రెడీ మనకు అయిపోయింది అనుకుంటా, హైదరాబాద్లో అయిపోయింది, ఇప్పుడు విజయవాడలో జరుగుతుంది. సో ఇవాళ నుంచి 12వ తేదీ వరకు మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ఈ బుక్స్కి సంబంధించిన ఎగ్జిబిషన్ ఉంటుంది విజయవాడలో. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వ్యవసాయానికి సంబంధించి కేంద్ర కేబినెట్ నిన్న చర్చించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పీఎం కిసాన్ పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం పెంచినట్లు ప్రచారం జరిగింది. అయితే కేబినెట్లో దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్ నాటికి సాయం పెంపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సో ఇది రైతులకు సంబంధించింది అనమాట. లైక్ ఫస్ట్ ఈ పథకం కింద 3 విడతల్లో 6,000 ఇస్తున్నారు. సో దీన్ని 10,000కి పెంచాలనే డిమాండ్ అయితే ఉంది. సో అట్లా 10,000కి పెంచి రైతులను ఆదుకోవాలని చెప్పి రైతులు అంటున్నారు అనమాట. లెట్స్ సీ ఏంటిది అని చెప్పి. సో భారతీయులు ఎవరైతే డిఫరెంట్ కంట్రీస్కి ట్రావెల్ చేస్తుంటారు కదా, సో వాళ్ళ మీద ఒక కన్నేసి అయితే ఉంచుతుందంట ఐటీ ఆదాయ పన్ను శాఖ. సో దీనికి సంబంధించి ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ కూడా వాళ్ళు తయారు చేస్తున్నారంట. సో ప్రయాణికుల టికెట్లు నుంచి తాగే ఛాయ్ వరకు మొత్తం అన్ని ఖర్చుల వివరాలని ఐటీ శాఖ సేకరించనుంది. పన్ను ఎగవేసి విదేశీ టూర్లు చేసే వారి కోసమే ఈ చర్యలు తీసుకుంటుంది. అంటే సో పన్ను ఎగ్గొట్టి ఇట్లా తిరిగేటోళ్ళందరినీ పట్టుకొని విచారిస్తారు. ఏమో మరి ఏం జరుగుద్దో. సో ఎక్కువ ట్రావెల్ చేసినా దొరికిపోతారంట. సో పన్ను ఎగ్గొట్టకుండా పన్ను కడితే ఓకే అని గవర్నమెంట్ అంటుందన్నమాట. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కార్ రేస్ విచారణ నేటి నుంచి. సో ఈరోజు నుంచి కేటీఆర్కి సంబంధించిన న్యూస్ అనమాట. సో కేటీఆర్ అరెస్ట్ చేస్తారు అది ఇది అని అంటున్నారు అనమాట. లెట్స్ సీ ఆయన అరెస్ట్ చేస్తారా, ఏం చేస్తారా అనేది. సో దీనికి సంబంధించి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ని కూడా ఇంట్రాగేషన్ చేస్తున్నారు. సో వీరిద్దరు వాంగ్మూలం తీసుకొని ఈ నెల ఏనా ప్రశ్నిస్తారనమాట. దీన్ని ఇది తీసుకుందామా, ఎట్లా తీసుకుందాం న్యూస్ని.